ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి నవంబర్ 13 గురువారం రోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. ఈ సింహ రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, గ్రహ ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతుంది, వీరు ఎలాంటి దేవత ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సింహ రాశి వారికి ఈ సమయంలో సూర్య భగవానుని అనుగ్రహం మీపై ఈ సమయంలో ఎక్కువగా ఉండటంతో మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మీ యొక్క కళ అనేది ఈ సమయంలో నెరవేరబోతుంది. మీరు కోరుకున్నట్టు మీ జీవితం ఉండబోతుంది. ఈ సమయంలో మీకు ఆత్మవిశ్వాసం, పట్టుదల రెండు పెరగబోతున్నాయి. మీ జీవితంలో ఈ సమయంలో కొన్ని మార్పులు, ఊహించని మార్పులు రాబోతున్నాయి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ వాసుదేవ్ గారు, వీరి యొక్క సెల్ నెంబర్ 8688575793. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, తోడి కోడళ్ళ సమస్యలు, అన్నదమ్ముళ్ళ సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయుట, విద్య, ఉద్యోగం, విదేశీయానం, ఇంకా మరెన్నో సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణం. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా పరిష్కారం చెప్పబడును. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్య భగవానుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో అటువంటి వ్యక్తులు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో కూడా మీకు అర్థం అవుతుంది. ఇక సింహ రాశి వారికి నవంబర్ 13 గురువారం రోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఒక తుఫాను లాంటి వార్త అయితే మీరు వినబోతున్నారు. ఈ సమయంలో మీరు ఎలాంటి వార్త వింటారు, ఆ వార్త వల్ల మీరు ఎలాంటి ఫలితాలు పొందుతారో పూర్తి అంశాలను అయితే తెలుసుకుందాం. సింహ రాశిలో జన్మించిన వారి వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే సింహ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడారు. ఈ రాశి వారికి మంచి క్రమశిక్షణ ఉంటుంది. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరికి కోపం కూడా అధికంగా ఉంటుంది. వీరు చూడటానికి గంభీరంగా కనిపించిన వీరి మనస్సు చాలా సున్నితమైంది. ఈ రాశి వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. వీరు అందరికన్నా గొప్పగా బ్రతకాలనుకుంటారు. ఎప్పుడూ సింహంలా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. వీరి కళ్ళల్లో ఏదో తెలియని శక్తి ఉంటుంది. గుండెల్లో ఏదో ధైర్యం ఉంటుంది. చిన్నప్పటి నుంచి వీరు కష్టపడుతూ పెరుగుతారు. ఎన్నో బాధలు పడతారు. ఏ పని చేసినా కానీ వీరికి కలిసి రాక ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సింహ రాశి వారు వారి యొక్క మాటలతో ఇతరులను ఆకట్టుకుంటారు. వీరు చూడటానికి చాలా అందంగా ఉంటారు. ఇతరులు ఆకర్షించే విధంగా వీరి ఆకర్షణ, వీరి యొక్క ముఖ లక్షణాలు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు. వీరి యొక్క స్నేహం కావచ్చు, వీరి యొక్క ప్రేమ కావచ్చు, అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. వీరు చక్కటి మాట తీరును కూడా కలిగి ఉంటారు. అందరినీ కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఈ సింహ రాశి వారికి తెలివితేటలు, ధైర్యం కూడా ఎక్కువగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా సరే తెలివితో చేస్తారు. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఏ సమస్య వచ్చినా సరే ఎదుర్కొనటానికి సిద్ధంగా ఉంటారు. ఈ రాశివారు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏదైనా సహాయం చేసే విషయంలో ముందుంటారు. వారికి తోడుగా ఉంటారు. ఈ రాశివారు డబ్బు బాగా సంపాదించాలని నిరంతరం శ్రమ పడుతూ ఉంటారు. వీరు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. వీరు తమ యొక్క కష్టాన్నే నమ్ముకుంటారు. ఇతరుల పట్ల వీరు
ఇతరులపై ఆధారపడరు. ఈ రాశివారు బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు అని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశిలో జన్మించిన వారు పెద్దలను ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. అలాగే వీరు కుటుంబ సభ్యులను కూడా అమితంగా ప్రేమిస్తారు. వారి యొక్క అవసరాలను కూడా ముందే తెలుసుకొని తీర్చేస్తూ ఉంటారు. అయితే సింహ రాశి వారికి నవంబర్ 13 గురువారం రోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఒక తుఫాను లాంటి వార్త మీరు వినబోతున్నారు. ఈ సమయంలో మీకు సూర్య భగవానుని పూర్తి అనుగ్రహం మీపై ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. గోచార ఫలితాలు మీకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. ఈ సమయం మీకు శుభప్రదంగా ఉండబోతుంది. పట్టుదలతో విజయాలు సాధిస్తారు. మీరు చేస్తున్న ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఈ సమయంలో ఉద్యోగం కోసం మీరు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. మీ ముందుకు ఈ సమయంలో కొత్త అవకాశాలు రాబోతున్నాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా మీకు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో సింహ రాశి వారు కుటుంబ సభ్యులతో అనవసరంగా స్వల్ప అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ కోపాన్ని మీరు నియంత్రించుకోండి. మీరు కొంచెం తగ్గి మాట్లాడడం వల్ల బంధాలు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా ఈ సింహ రాశి వారికి ఈ సమయంలో మీ యొక్క మాట తీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు. సమాజంలో మీకు గుర్తింపు లభిస్తుంది. అదేవిధంగా ప్రేమలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క భాగస్వామితో చిన్నపాటి గొడవ అయ్యే అవకాశం ఉంది. మీరు కోపాన్ని కంట్రోల్ ఉంచుకోండి. అవసరం అయితేనే మాట్లాడండి, అవసరం లేకపోతే మాట్లాడకండి. ఈ సమయంలో సింహ రాశి వారికి పట్టుదల పెరుగుతుంది. ఏదన్నా సాధించాలన్న తపన పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో మీకు పై అధికారుల ప్రశంసలు కూడా లభిస్తాయి. అదేవిధంగా వ్యాపారంలో ఉన్నవారికి మంచి ఫలితాలు వస్తాయి. నూతన ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఈ సమయంలో లోన్లు కూడా శాంక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో సింహ రాశి వారికి మాత్రం సాయంత్రం 5 గంటల తర్వాత మీరు ఈరోజు దినఫలాల ప్రకారం ఒక తుఫాను లాంటి వార్త ఈరోజు వినబోతున్నారు. ఈ సమయంలో అయితే మీకు సూర్య భగవానుని అనుగ్రహం ఎక్కువగా ఉండబోతుంది. ఈ సమయంలో సాయంత్రం 5 గంటల తర్వాత ఒక మంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే వివాహం కోసం కానీ లేదా కెరియర్కి సంబంధించి కానీ ఒక శుభవార్త మీరు వినే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా ఒక శుభవార్త వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో అయితే ఒక ఫోన్ కాల్ వల్ల కావచ్చు, లేదా ఒక మధ్యవర్తి ద్వారా కావచ్చు, ఒక మంచి శుభవార్త సాయంత్రం 5 గంటల తర్వాత వినే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో మీ యొక్క పాత స్నేహితుని కలుసుకోవాలి అని మీ మనస్సులో ఒక కోరిక బలంగా ఉంది. ఈ సమయంలో ఒక శుభకార్యంలో కానీ లేదా ఏదో ఒక రూపంలో వారు మీ ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. తద్వారా మీరు ఈరోజు అయితే చాలా ఆనందంగా ఉంటారు. మీరు అనుకున్న ఫలితాలను ఈరోజు ఖచ్చితంగా పొందుతారు. ఈ సమయంలో మీరు దుర్గా స్తోత్రం చదవడం శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో సింహరాశి ఆత్మవిశ్వాసంతో మీరు అడుగులు ముందుకు వేస్తే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది. మీ జీవితంలో ఈ సమయంలో కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది. మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది. పెండింగ్ పనులు కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు. మీ యొక్క కుటుంబ సభ్యులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో కోపాన్ని నియంత్రించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.